అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాజ్యసభ ఎన్నికల్లో బోర్ల బొక్కపడ్డారు కాంగ్రెస్. ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఒడిశాలో బీజేపీ అభ్యర్థికి ఓటేసిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. రమేష్ జైనా, దాశరథి గోమాంగ్, సోఫియా ఫిర్దోస్ వీళ్ళ ముగ్గురు మీద కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు హద్దు దాటినా ఊరుకునేది లేదంటూ ఈ సందర్భంగా హెచ్చరించింది. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎవరైతే అంటే హద్దులు దాటి ప్రవర్తిస్తారో వారిని ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదంటూ కూడా కాంగ్రెస్ ఒక గట్టిగా కూడా ఒక చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇస్రాయల్ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికలకు ఒడిశాలో కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే విప్పును ధిక్కరించారని చెప్పేసి విప్పును ధిక్కరించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఏదైతే స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే ఉన్నాడో ఆయనకు ఓటు వేసినందుకు గాను ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సోఫియా ఫిర్దోస్, ఈమె కటక్ బారామతి నియోజకవర్గం ఎమ్మెల్యే. ఆమె ఒడిశా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి తొలి ముస్లిం మహిళ కావడం గమనార్హంగా మారింది. సో ముఖ్యంగా అలాగే రమేష్ చంద్ర జైన్, ఈయన కూడా ముఖ్యంగా సనాకే ముండి నియోజకవర్గం ఎమ్మెల్యే. దాశరథి గోమాంగ్, ఈయన మోహన నియోజకవర్గం ఎమ్మెల్యే. వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా వీళ్ళు వేసినటువంటి ఓటు కూడా అంటే విప్పును ధిక్కరించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి కాకుండా బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయడం సో ప్రధాన అంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ వీళ్ళని ప్రాథమిక పార్టీ సభ్యత్వాన్ని నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీళ్ళను పార్టీ ద్రోహులుగా కూడా వర్ణించిన పరిస్థితి కనబడతా ఉంది. వీరిపైన రాజ్యాంగం సంబంధించినటువంటి 10వ షెడ్యూల్ అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందో ఆ ప్రకారం అసెంబ్లీ సభ్యత్వం నుండి అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ను సంప్రదించాలని కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు రేణు. దాంతో పాటు ఏదైతే కాంగ్రెస్ మరియు బీజు జనతాదళ్ బీజేడీ ఉమ్మడి అభ్యర్థి అంటే వీళ్ళు ఏదైతే బీజేడీ ఉన్నదో బీజేడీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇచ్చినటువంటి ఎవరైతే దత్తేశ్వర్ హోత్రాను ఓడించి అంటే కాంగ్రెస్ అభ్యర్థి బీజేడీ అభ్యర్థిగా దత్తేశ్వర్ హోత్రా ఈయన ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీకి సంబంధించినటువంటి దిలీప్ రేకు ఓట్లు వేశారు. సో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా సోఫియా ఫిర్దోస్ వంటి నేతలు బీజు జనతాదళ్ తో అంటే ఎందుకు మరి వీళ్ళు క్రాస్ ఓటింగ్ వేశారు అని మనం కనుక చూస్తే అయితే బీజు జనతాదళ్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని మరి వీళ్ళు వ్యతిరేకించినట్లు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. సో దానికి సంబంధించి మేము క్రాస్ ఓటింగ్ చేశాము, ఆ పొత్తు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పి క్రాస్ ఓటింగ్ చేశామని చెప్తున్నారు. కానీ అయితే ముఖ్యంగా మనం మొన్న చూసాం డికే శివకుమార్ ఏదైతే ఆ లోటస్ హోటల్లో పెద్ద ఎత్తున మరి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఒడిశాకు సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలను కూడా ఒక హోటల్లో పెడితే ఆ హోటల్ కి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ అభ్యర్థి ఒక 4 వచ్చి కూడా మరి 5 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 కోట్లు కూడా ఇచ్చి అంటే బ్లాంక్ చెక్ ఇచ్చి కూడా మీరు ఓటు వేయండి, మాకు క్రాస్ ఓటింగ్ చేయండి, మీకు 5 కోట్లు ఇస్తామంటూ కూడా ఆఫర్ చేస్తే దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురు క్రాసింగ్ ఓటింగ్ చేయడం మొత్తం కూడా అంటే ఇటు ఒడిశా వ్యాప్తంగా ఇటు కర్ణాటక వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు డికే శివకుమార్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మరి అందుకే ఇప్పుడు డికే శివకుమార్ చెప్పినా గానీ వీళ్ళు క్రాస్ ఓటింగ్ వేశారంటే మరి పార్టీ పైన పార్టీ నిబద్ధత పైన పార్టీ రూల్ పైన మరి వీళ్ళకి ఏమాత్రం ఇది కూడా లేదు అంటూ మరి పార్టీ నుండి అయితే ప్రస్తుతం సస్పెండ్ చేశారు. ఇక్కడ ప్రధాన అంశం ఇంకొక అంశం కూడా వినబడతా ఉంది. మరి ముఖ్యంగా ఓన్లీ క్రాస్ ఓటింగ్ వేసినందుకు మరి అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టాన్ని ఆర్టికల్ 10 లో ఏదైతే ఉందో షెడ్యూల్ 10 లో ఏదైతే ఉందో దాన్ని మరి మీరు తీసుకొచ్చి
అధిష్టానానికి అటు కాంగ్రెస్ అధిష్టానానికి మరి ఆ స్పీకర్ కూడా నివేదిక ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. తెలంగాణలో అయితే మనం చూసాం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎంత సస్పెన్స్ అయింది, అసలు ఏ పార్టీలో ఉన్నారు అనేది కూడా కొంత స్పష్టత లేకపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మరి అటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కేరళకు సంబంధించినటువంటి విజయన్ కూడా దీన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది, అసలు ఏం నడుస్తుంది అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మరి క్రాస్ ఓటింగ్ చేయడం అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో కలకరం రేపుతుందని చెప్పుకోవచ్చు. నేను అంటే ఈ వేటు వేయటం ద్వారా మిగిలినటువంటి వారికి కూడా ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్లో రెబల్స్గా మారుతూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే కాంగ్రెస్ ఎంత స్ట్రిక్ట్గా ఎటువంటి కఠినమైన నిర్ణయాలైనా తీసుకోగలదు అని చూపిస్తున్నట్లుగా చూడాలా? డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళిద్దరి పైన సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో పాటు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ పార్టీ ఉల్లంఘన చర్యలు ఉంటాయో ఒకవేళ అవి కూడా తీసుకుంటే కనుక ఇంకా చాలా ఇదయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఉన్న వాళ్ళు కూడా మరొకసారి అంటే మరి ఏ ఎన్నికలు జరిగినా కొంత పార్టీకి సంబంధించి వ్యతిరేక పనులు ఏదైనా చేసినా పార్టీ చర్యలు తీసుకుంటుంది, పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది. అది ఎమ్మెల్యే అయినా, అది ఎంపీ అయినా, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ అయినా, ఎమ్మెల్సీ అయినా పార్టీ ఉల్లంఘన చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది, పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది, పదవి నుండి సస్పెండ్ చేస్తుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు కర్ణాటకలో గానీ లేదంటే ఒడిశాలో గానీ ఈ రూల్స్ అనేవి అయితే చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. నేను ఏదేమైనా మటుకి మీరు అన్నట్లే కఠిన చర్యలు తీసుకుంటారు. పార్టీ లైన్ దాటితే పార్టీకి సంబంధించి వ్యతిరేక చర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు ఇలా ఈ చర్య చేసిన తర్వాత. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలపై హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ పరిధిని దాటి వాళ్ళు ప్రవర్తించారని రాజ్యసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బొక్కబోర్లా పడేందుకు వీళ్ళే కారణమయ్యారంటూ కూడా ఒడిశాలో బీజేపీ అభ్యర్థికి వీళ్ళ ముగ్గురు ఓటు వేయడంతో కూడా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు రమేష్ జేనా, దాశరథి గోమాంగ్, సోఫియా ఫిర్దోస్ వీళ్ళ ముగ్గురు మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ముగ్గురును సస్పెండ్ చేస్తూ కూడా ఒక నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఎవరు హద్దులు దాటినా కానీ ఊరుకునేది లేదు అంటూ కూడా ఒక హెచ్చరికను పంపించారు.